హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ డాట్స్ ప్లస్ క్రాస్ పట్టీలు ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అనేది చూడండి. అప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎటువంటి టేప్ సహాయం లేకుండా ఈజీగా డాట్లు అనేది వేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తా చూడండి. షోల్డర్ మెయిన్ పాయింట్ ఉంటుంది కదండి, షోల్డర్ సెంటర్ నుంచి మనం ఈపు పట్టి వరకు స్ట్రైట్గా పట్టుకోవాలండి. పట్టుకున్నప్పుడు మనకు స్ట్రైట్గా అనేది వస్తుంది కదా, ఆ స్ట్రైట్ని 1/2 ఇంచ్ వెడల్పుతోటి మనం డాట్ అనేది వేసుకోవాలండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. 1/2 ఇంచ్ వెడల్పు 4.5 వరకు పొడవు అనేది తీసుకోవాలి. అప్పుడు అట్లా వేసుకున్నట్టయితే మీకు బ్యాక్ డాట్ అనేది ఈజీగా పడిపోతుందండి. ఎటువంటి టేపులు అవి ఏం అవసరం లేదు, చేతితోటే వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్లు అనేది చూసేద్దామండి. చూడండి నేను ఎలా వేస్తున్నానని. షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి స్ట్రైట్గా పట్టుకున్నాం అనుకో డాట్ పాయింట్ అనేది వచ్చేస్తుందండి. మనము ఆ డాట్ పాయింట్ని పట్టుకొని 1 ఇంచ్ వెడల్పుతోటి 2.5 ఇంచ్ పొడవుతో అనేది డాట్ వేసుకోవాలండి. మెయిన్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని 1 ఇంచ్ గ్యాప్ తోటే ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకొని చూడండి, నేను 2 సైడ్లకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను రెండు కుట్లు అనేది వేస్తున్నానండి. మెయిన్ డాట్ ఖచ్చితంగా 2 కుట్లు అనేది వేయాలి, లేకపోతే ఇచ్చుకపోతాయండి, ఓపెన్ అయిపోతాయి డాట్స్ అనేది. ఆ తర్వాత సైడ్ డాట్స్ అనేది ఒక ఉక్కుల పట్టి నుంచి ఒక 2 ఇంచ్ 2.5 ఇంచ్ వరకు వేసుకోవచ్చండి. ఇవి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వేసుకోవచ్చు ఈజీగా. ఆ తర్వాత చంక డాట్ అనేది ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తా చూడండి. చంక మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ని పట్టుకొని చంక వైపు ఇట్లా పట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా అది వచ్చేస్తుందండి చంక డాట్ అనేది ఈజీగా. ఒక 4 ఇంచుల వరకు 3.5-4 ఇంచుల పొడవు వచ్చేసి వేసుకోవాలండి. వేసుకున్నట్టయితే మీకు ఈజీగా చంక డాట్ అనేది వచ్చేస్తుంది. చూడండి కప్ షేప్ అనేది ఎంత క్లారిటీగా ఎంత బాగా అనేది కనిపిస్తుందో మనకు. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్టులు అనేది వేసుకుందామండి. చూడండి క్రాస్ బెల్టులు వచ్చేసి ఆపోజిట్ ఉండేటట్టు మనం అయితే కుట్టుకోవాలండి. నేనైతే గమ్ము పెట్టి అతికించుకున్నాను, మీరు కుట్టుకోండి. ఆ తర్వాత మెయిన్ సైడ్ వచ్చేటట్టు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక పీస్ తీసుకొని బయట సైడ్ లైనింగ్ వైపు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాని పొంటి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం క్రాస్ చేసి ఇట్లా మడత పెట్టేసుకోవాలండి. అప్పుడైతే మంచిగా నీట్గా అనేది స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మెయిన్ డాట్ అయితే లోపలికి పోవద్దు, ఖచ్చితంగా లోపలికి పోయిందనుకోండి పట్టేసినట్టు అవుతుంది. చూడండి మంచిగా నీట్గా అనేది కుట్టేసిన తర్వాత మడత పెట్టేసుకొని మళ్ళీ రివర్స్లో అనేది మడత పెట్టేసి మెయిన్ అనేది లోపలికి పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. చేసేసుకొని మనకు కొంచెం కరువులాగా ఉంటుంది కదా, అక్కడ ఒక డాట్ అనేది కచకాలు అనేది పెట్టేసుకొని తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అనగానికి ఈ స్టిచ్ అనేది వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా అయితే మీరు అవతల సైడ్ ఒకటి ఇవతల సైడ్ ఒకటి అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. వేసిన తర్వాత 2 పార్ట్లు వచ్చేసి మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలండి. నాకైతే కొంచెం ఎక్కువ వచ్చింది. నేనైతే మెయిన్ ఒక డాట్ ఉంటుంది కదా ఉక్కుల పట్టి నుంచి, ఆ డాట్ అనేది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేసినట్టున్నా, ఇంకొక సైడ్ కూడా కరెక్ట్గా అనేది వేసేసిన. ఆ తర్వాత కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇంతేనండి, ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు ఇంత దూరం చూస్తూ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి.